దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానందాం. లోకాసువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యేసుప్రభువారు శిలువలో వేలాడుతూ ఉండగా మొట్టమొదటి మాట ఆయన నోటంట పలికారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. రెండవదిగా కుడి పక్కను ఎడమ ప్రక్కను ఆయనతో పాటు దొంగలను సిలువేశారు. అయితే ఒక వ్యక్తి అంటున్నాడు, తిరిగి మనం పారిపోదాము, దొంగతనాలు చేసుకుంటా, కానీ తన పాత స్వభావంతో మాట్లాడుతూ ఆయనకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయితే రెండవ దొంగ యేసయ్యను చూసి ఆయన ఎంతో ఏడ్చాడు. తనతో ఉన్న దొంగతంటూ ఉన్నాడు, మనమైతే శిక్షకు పాత్రులం, ఆయన ఈ తప్పు చేయలేదురా అని బాధపడుతూ యేసయ్య బాధలో ఉండగా, వేదనలో ఉండగా ఆయన వైపు తిరిగి అంటూ ఉన్నాడు, యేసయ్యా, నేను తప్పు చేశాను, నేను దొంగనే, నన్ను క్షమించు నాయనా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని నాయనా అని బ్రతిమాలుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు అటువంటి క్షమాపణ హృదయం ఎలా వచ్చింది? ఎక్కడో యేసయ్యను గూర్చి ఆయన విన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేస్తున్న అద్భుతాలు విన్నాడు. కానీ ఈ రోజున ఆయన ఎదుట నిలబడి ఉంటున్నాడు, నేను చేసిన తప్పిదలను బట్టి నాకు శిక్షకు పాత్రుడనే, ఆయన నువ్వు క్షమించగల దేవుడు కదా నాయన, నా పాపములు ఒప్పుకొనుచున్నాను, క్షమించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పుడు అంతటి బాధలున్నా యేసయ్య అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దొంగను చివరి క్షణములో దేవుడు క్షమించాడు, క్షమాపణ భిక్ష పెట్టారు, పరదేశంలో చోటు ఇచ్చారు. ఆ సమయంలో అయిన రక్షణ బాప్తీసం పొందటానికి అవకాశము లేదు కనుక దేవుడే స్వయముగా తనకు ద్వారాలు తెరిచాడు. వాక్యం వింటున్న ప్రియ సోదరీ సోదరులారా, ఇంకా రక్షణ మార్గము లేకుండా నశించిపోతూ ఉంటే యేసు ప్రభువా, నన్ను క్షమించు, నా కోసము నాయన సిలువలో బలైపోయావు, నా పాపాల నిమిత్తము నీ రక్తము కార్చావు, నా పాపములు కడిగివేయి నాయన, నాకు నెమ్మదిని దయచి, నాకు రక్షణ దయచిన బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించి రక్షణిస్తారు. దొంగని ప్రేమించిన దేవుడు ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు గనుక, క్షమాపణ అడిగాడు గనుక దేవుడు ఆయన క్షమించాడు, తనకు చోటునిచ్చాడు ఆయన రాజ్యములో. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఉదయత కార్యాలు చేసి దూరం అయిపోతున్నామేమో. ఈ శిలువ యాగం అయిపోతున్న యేసయ్య మాటలు ధ్యానిస్తున్నప్పుడు, ప్రభా, నా లోటుపాటులు సరిచేయనాయనని బ్రతిమాలుకుంటూ కన్నీరు కారిస్తే, పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన రాజ్యములో చోటిస్తారు, ఆయన క్షమిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు నాయనా. రెండవ మాటగా సిలువలో ప్రభా, దొంగని తన పాపములు ఒప్పుకున్నప్పుడు క్షమించి తనకు నీ రాజ్యములో పరదేశంలో చోటునిచ్చావు. అయ్యా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు అనేక మంది నాయన ఎవరు పరిశుద్ధులు కాదు నాయన, ఏదో ఒక లోటు అనేది ఉంటుంది ప్రభా, నువ్వు క్షమించి నీ రాజ్యములో చోటు దయచేయండి. నీ ప్రేమంత గొప్పది ప్రభా, మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక.